నమస్తే. జిఆర్ విధాత న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ నూతన సంవత్సరం 2025 ఉగాది విశ్వనామ సంవత్సరం మార్చి 30 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పాలించబోతున్నాడు. సూర్యుని పాలన ఎలా ఉంటుంది, స్థితిగతులు ఎలా ఉంటాయి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టి ప్రారంభమైన రోజు. ఈ ఏడాది ఉగాది పండుగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అందువల్ల కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో కనబడతాయని పండితులు అంటున్నారు. మనిషి ప్రకృతికి కాలానికి అనుకూలంగా జీవిస్తాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉండడంతో పాటు ప్రజల్లో ఆనందం, శాంతి ఉంటుంది. అయితే ఎవరైనా చేసే పనులకు సంబంధించి ఆయా ప్రయత్నాలలో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే అంటున్నారు పండితులు. ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, ఉగాది రోజున పంచాంగ శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, యుగ్రహ కదలికలను తెలుసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలని ఆలోచనకు వస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల గురించి విముక్తి కలిగి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండబోతుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. ఉగాది ప్రారంభంలో ఐంద్రయోగ్యం ఉంటుంది. ఐంద్రయోగ్యం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికత వైపు నడిచే యోగ్య ప్రక్రియ అనే అర్థం. శుభయోగ్యంగా పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరానికి రాష్ట్రానికి, దేశానికి ప్రధానమైనదిగా తెలుస్తుంది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. చంద్రగతిని అనుసరించి మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వవాసు నామ సంవత్సరం భవకారణంతో మొదలవుతుంది. కనుక ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదించి ముహూర్తం, శుభతిథి ప్రకారం పని ప్రారంభిస్తే సంపద, వారం వల్ల ఆయుష్, యోగ్యం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వర్తిస్తుందని పంచాంగాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరంలో పంటల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట. రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పండిన పంటకు రేటు మాత్రం అధికంగా ఉంటుంది. అందువల్ల రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదట. ఈ సంవత్సరంలో వర్షాలు తగినంతగా పడతాయి. అందువల్ల కరువు ఉండే అవకాశం లేదు అని తెలుపుతున్నారు పండితులు. జిఆర్ విధాత న్యూస్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.